గోదావరి గట్టు. మళ్ళీ సినిమా పాటలు గుర్తు తెచ్చుకుంటున్నారా? అంతకు మించి ఎంతో ఇంట్రెస్టింగ్గా మీకు ఈ విషయాన్ని చెప్తాను ఈ వీడియోలో. ఇది ఎక్కడో గెస్ చేశారా? ధర్మపురి క్షేత్రం. ఏదైనా గుడికి వెళ్తే అక్కడి విశేషాలు మనం తెలుసుకోవాలి. అందుకే ఈ నది దక్షిణ వాహిని, అంటే దక్షిణంగా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని దక్షిణ ఉత్తర వాహిని అని అంటారు. ధర్మపురికి పోతే యమపురి ఉండదని చెప్తుంటారు. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెప్తుంటాయి. అందుకే ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం కూడా ఉంటుంది. గుడి లోపల అద్దాల మేడలో వెళ్ళగానే తనంతట తానే ఉయ్యాల ఊపుతుంది. గోదావరి తీరంలో ఉన్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మపురి అతి పురాతనమైనది. ఎంతసేపు ఫారిన్ కంట్రీలకు వెళ్ళి అక్కడ నయాగరా ఫాల్ అని గొప్పలు చెప్పుకోవడం కన్నా మన గోదావరి గట్టు మీద ఉన్న ధర్మపురి క్షేత్రం గురించి ఎంతమందికి తెలుసు? దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి.